ఆ పార్టీ క్రమశిక్షణకి మారుపేరు. బట్ అంతులేని ప్రజాస్వామ్యం కూడా ఉంటుంది. ఆ పీడన క్రమశిక్షణ రాహిత్యానికి కఠిన చర్యలు కూడా ఉంటాయి. కానీ దానికి చాలా టైమే పడుతోంది. ఎంత టైం అని మాత్రం అడగద్దు, ఎందుకంటే అది వారికే తెలియదు. ఇప్పుడు ఆ పార్టీ గురించి, కీలకమైన ఆ జిల్లాలో రచ్చ గురించి ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇంతకీ సంగతేంటి? అంతా ఆరంభ హడావిడేనా? ఓరుగల్లు సిగపట్లకి ముగింపు లేదా? ఎటూ తేల్చని క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తోంది? కొలిక్కి రాని పోరుగడ్డ పంచాయతీ. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం సృష్టించిన వరంగల్ వార్ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ రచ్చకి పులి స్టాప్ పెట్టేందుకు అప్పట్లో హై ప్రయారిటీ ఇచ్చిన పీసీసీ డిసిప్లినరీ కమిటీ ఇప్పుడు ఏమాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదనే గుసగుసలు గాంధీ భవన్ సర్కిల్లో షికారు చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే క్రమశిక్షణ కమిటీ చేతులెత్తేసిందనే టాక్ వినిపిస్తోంది. పరిస్థితులు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది కూడా. పార్టీని ఓ కుదుపు కుదిపేసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల కొట్లాట వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఈ విషయంలో కొండా మురళికి నోటీసులు కూడా ఇచ్చిన డిసిప్లినరీ కమిటీ ఆయన నుంచి వివరణ తీసుకుంది. కమిటీ ముందుకొచ్చిన కొండా మురళి తాను చెప్పాల్సింది చెప్పారు, వెళ్లిపోయారు. ఆ తర్వాత కొండా వ్యతిరేక శిబిరం ఎమ్మెల్యేలు సైతం క్రమశిక్షణ కమిటీ ముందుకొచ్చారు. తమని దూషించిన కొండా మురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ దారి తమదేనని అల్టిమేటం కూడా ఇచ్చారు. తిట్లు తిన్నది మేము, క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చేది కూడా మేమేనా అంటూ అసహనాన్ని వ్యక్తం చేసి వెళ్లిపోయారు. అయితే ఈ ఇష్యూలో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. వరంగల్ పంచాయతీలో మ్యాటర్ ఎక్కడ ఆగిందో అక్కడే నిలిచిపోయింది. అలిగిన ఎమ్మెల్యేలతో సమావేశమైన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారట. కానీ అవతలి వర్గం తగ్గేదేలే అంటోంది కాబట్టి తాము కూడా తగ్గేదేలే అంటున్నారు ఎమ్మెల్యేలు. దీంతో ఇప్పటికీ ఈ వ్యవహారం అంతా అటకెక్కినట్లే కనిపిస్తోంది. ఈ విషయంలో మరోసారి క్రమశిక్షణ కమిటీ సమావేశం కాకపోవడం చూస్తుంటే ఇష్యూ ఇంకా సెటిల్ కాలేదన్న చర్చ జోరుగా జరుగుతోంది. వరంగల్ కాంగ్రెస్ లో వారికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ కూడా సైలెంట్ అయినట్లు కనబడుతోంది. ఈ లొల్లిపై కమిటీ చేపట్టిన విచారణ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. అయితే దీనికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ అంశం ఒక్క కొండా దంపతులు, జిల్లా ఎమ్మెల్యేలతో మాత్రమే లింకప్ అయ్యలేదు. దీంట్లో పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇలా కీలక నేతలు భాగస్వాములుగా ఉన్నారు. వారిని కాదని క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఎవరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నా, ఎవరికి ప్రతికూలంగా నిర్ణయం తీసుకోవాలన్నా అటు సీఎం, ఇటు పీసీసీ చీఫ్లతో పాటు మీనాక్షి నటరాజన్ నుంచి ఆమోదముద్ర లభించాల్సి ఉంటుంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో కొండా మురళి దంపతులపై చర్యలు తీసుకోవడం కాంగ్రెస్ కి సాధ్యమయ్యే పనేనా? అలాగని ఇష్టానుసారం మాట్లాడినా సైలెంట్ గా ఉండాలంటూ ఎమ్మెల్యేలకి చెప్పగలుగుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం. కొండాపై చర్యలు తీసుకుంటే ఒక రకమైన నష్టం, చర్యలు తీసుకోకుంటే మరో రకమైన రచ్చ. దీంతో మధ్యస్థంగా ఉండటమే బెటర్ అని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు ఇదే సైలెన్స్ ని మెయింటైన్ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ మరికొన్ని రోజుల్లో భేటీ అయ్యే అవకాశం ఉన్నా కొండా దంపతులపై ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించట్లేదని గాంధీ భవన్ వర్గాలే చెప్పుకుంటున్నాయి. అలాగని కొండా మురళి వ్యతిరేక శిబిరం కూడా తగ్గేట్లు కనిపించడం లేదు. ఇంత జరిగినా కొండా మురళి పట్ల పార్టీ హైకమాండ్ మౌనం వహించడం పట్ల సీనియర్లు, ఎమ్మెల్యేల మనసు నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే వైరం కొనసాగినా పర్లేదు గాని రచ్చ రోడ్డుకెక్కకూడదన్న ధోరణిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అందుకే రెండు వర్గాల్ని సైలెంట్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదైతే అదయింది. వరంగల్ ఎపిసోడ్ ని ఎంత త్వరగా తేల్చేస్తే అంత మంచిదన్న అభిప్రాయం కాంగ్రెస్ నాయకుల్లో, కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. నాంచుతూ పోతే మాత్రం సమస్య మరింత జటిలం కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి ఎన్నో ఇష్యూస్ ని నాంచి తేల్చిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తోందో చూడాలి.